బిల్డింగ్ దగ్గర పోదాం కాబట్టి ఇక పైసా లేవు. ఫ్రెండ్స్ మనమైతే మొత్తానికైతే పామ్ జుమ్రా దగ్గరికి అయితే పోతున్నాం. బీచ్ చూడడానికి పోతున్నాం. ఫస్ట్ టైం అది ఎట్లా నేను పోతున్నా నాతోటికి వెళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కూడా అసలు మన జర్మనీ అంట ఫ్రాన్స్ అంటారు, అది ఫ్రాన్స్ వాళ్ళు కూడా ఫస్ట్ మిస్టేక్ అయిపోయిండ్రు. ఇక తర్వాత కరెక్ట్ రోడ్ అయితే పోతున్నాము. మళ్ళీ కిందకి పోయి ఫ్లోర్లో ఫస్ట్కి వచ్చినాం. ఫ్రెండ్స్ స్టార్ట్ అయితే అయినాం. ఇప్పుడైతే నాకైతే మజా చాలా చాలా బాగుంది. బీచ్లో అయితే మొత్తం అందరు కింద వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు. ఫ్రెండ్స్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఈ చెట్ల మధ్యలో ఆ ట్రైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సెంటర్లో వచ్చేసి దుబాయ్ ఫ్లాగ్ ఇది. టేస్ట్ గ్రీనరీ అయితే చాలా బాగుంది. సైడ్ గీడలేదు, మస్తు ఉంది క్లారిటీ. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఫస్ట్ స్టేషన్ దగ్గరికి వచ్చి స్టార్ట్ అయిపోయింది. చూడడానికి అయితే చాలా బాగుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఫ్రెండ్స్ దగ్గరగా అయితే వచ్చేసినాం. గేట్ సెంటర్లోకి వెళ్ళిపోతాయి. సైడ్ మొత్తం వాటరే. ఫ్రెండ్స్ అదైతే చాలా బాగుంది బిల్డింగ్. ఆ బిల్డింగ్ కూడా మస్తు ఉంది, చిన్న చిన్న డబ్బల్. వచ్చేసింది ఫ్రెండ్స్, లాస్ట్ వచ్చింది. ఫ్రెండ్స్ లాస్ట్ మనం వచ్చేసాం. కిందికి వెళ్ళిపోవాలా, అయిపోయింది. ఫ్రెండ్స్ వాటర్ అయితే మస్తు అనిపిస్తున్నాయి, చాలా అంటే చాలా అనిపిస్తున్నాయి. మొత్తం అయితే బ్లూ కలర్ సముద్రం. ఎవరి కట్టేలో అని మస్తు కట్టేలు దీన్ని. ఫ్రెండ్స్ ఇంతకుముందు చూపెట్టిన గేట్ అయితే ఇది బ్యాక్ సైడ్ వెరైటీ ఉంది. అక్కడ సైడ్కి వెళ్ళి అయితే మొత్తంగా అనిపిస్తుంది, ఇక్కడ సైడ్కి వెళ్ళి వేరే అనిపిస్తుంది. మొత్తము డబుల్ బస్సులు అయితే డబుల్ బస్సు మొత్తం ఇక్కడ వేరే లెవెల్ ఉంది తెలుసా ఫ్రెండ్స్. మొత్తం బాగున్నాయి. ఫ్రెండ్స్ మొత్తం కిందనైతే స్విమ్మింగ్ చేస్తున్నాం. మనం పోవాలా కింద పోయి స్విమ్మింగ్ చేయాలా. ఇక్కడికి వచ్చినందుకు స్విమ్మింగ్ చేయకుండా వేస్ట్. చాలా బాగున్నాయి మొత్తం అయితే, ఖతర్నాక్ ఉన్నాయి ఫొటోస్ అవన్నీ. ఫ్రెండ్స్ మొత్తం ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే మొత్తం వాటర్లో అయితే ఎంజాయ్ చేస్తారు. చూడు ఒక్కొక్కరు ఎట్లున్నారు, వాళ్ళు మొత్తం ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తారు ఫుల్. మొత్తం వాటర్లో మస్తు ఎంజాయ్. చాలా బాగుంది. ఇక్కడైతే లొకేషన్ అయితే గ్రీనరీ మస్తు ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడనైతే మస్తు ఉంది లొకేషన్. పెద్ద పెద్ద హోటలు ఇవైతే పెద్ద పెద్ద రిచ్ ఉన్న వాళ్ళు అయితే వెళ్తారు. మనం కూడా వెళ్ళచ్చు, కానీ డబ్బులు ఉండాలా, చాలా ఖర్చు పెట్టుకోవాలి, డబ్బులు తీసుకొని రావాలా ఎంజాయ్ చేయడానికి. ఫ్రెండ్స్ మొత్తానికైతే మనమైతే బయటకు వచ్చినాము, చూడని కానీ బయటకు వెళ్ళినాము. అవి దిగుడు అవిట్లనే ఇటు అన్నిట్లో లోపట్లగినా తిరగాలంటే పైసలు ఇంకా బాగుండాలి. ఎందుకంటే లోపట్ల చాలా రేట్లు ఉంటాయి ఇక తిరగడానికి. అవి ఇట్లా ఎంజాయ్ అయినా చేస్తా అంటే డబ్బులు తీసుకొని రావాలి ఎక్కువ. మేము ఎంజాయ్ చేయడానికి వచ్చిన, నేను ఒక్కనే వచ్చిన, జస్ట్ ఎంజాయ్ చేయడానికి. ఎంజాయ్ చేసిపోతాం. ఎండలు అయితే బాగా కొడుతున్నాయి.
ఫ్రెండ్స్ ఎండనైతే తుక్కు కొడుతుంది. ఏం లేదు, ఈరోజు ఏంటంటే వీడియో జస్ట్ నేను ఇట్లా పామ్ జుమ్మర్ వచ్చిన తిరగడానికి. దుబాయ్ వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక వీడియో వేస్తున్నా. మీరైతే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి, కొంచెం సపోర్ట్ చేయాలి. ఇంకా కావాలంటే ఇంకా మంచి వీడియో చేస్తా, స్కిప్ చేయకుండా చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్? లేము డూపు బీపు ఏం లేదు. పామ్ జుమ్రాకి వచ్చిన బీచ్ ఎట్లా ఎక్కాలా ఎట్లా దిగాలా మనోళ్ళకైతే వీడియో జస్ట్ ఎవరైనా వచ్చేటోళ్ళకి నా చేసేది ఉంటుంది చూడు. ఓకేనా ఫ్రెండ్స్? ఓ ఎండనైతే ఘోరంగా కొడుతుంది, సముద్రం అయితే మస్తున్నది. ఫ్రెండ్స్ మీకు అది వచ్చేసి మనము బీచ్లో మెట్రోలోకి వెళ్ళి రాంగ్ చూసిన బిల్డింగు ఎట్లుంది చూడు, లగ్జరీ బిల్డింగు. మొత్తం మన బలిచిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ఆ బిల్డింగ్ ఎడులే. వాళ్ళకి పోవాలంటే మనం ఎడ పోతాం కానీ. చాలా రోజుల తర్వాత వీడియో ఇస్తున్నది. ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ దగ్గర పోదామనుకుంటే చాలా దూరం నడుచుడు ఉంది. ఫ్రెండ్స్ ఇంట్లోనైతే మస్తు ఎంజాయ్ చేస్తుంటాం. దానికి వచ్చేసి డబ్బులు బాగున్నాయి. ఎంట్రీ ఫీజు వచ్చేసి 200-300 ఉంది. నిజంగా ఫ్రెండ్స్ లొకేషన్ అయితే మస్తు ఉంది తెలుసా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఫ్రెండ్స్ పోయేటప్పుడు అయితే ఎవ్వరు లేకుండే, ఇప్పుడైతే చాలామంది అయితే ఎక్కేళ్ళు. Частные дома с пляжами, с бассейнами. Здесь же есть для владельцев этих вилл у кого яхт Марина. По обе стороны ствола, на западной части, на восточной, то бишь 2 яхт Марины. Видно также на соседей, на другие виллы. У кого-то вид на колесо обозрения, кто слева, допустим, в западной части отдыхает или живет. У кого-то виды на парус в восточной части, также на... వీళ్ళు వచ్చేసి మొత్తము బాగా బలిసిన వాళ్ళు ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఉంటారు అన్నమాట. కొనుక్కొని ఇల్లులు చూడు ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఖాళీ పామ్ జుమెరా బీచ్కి పోవాలంటే ఖాళీ 35 రూపీస్, మొత్తం తిరిగి రావచ్చు. которые обеспечивают подводное жилье и все дома на острове. Начинается здесь же, уже видите, справа, слева жилые дома, это уже супер. Только что проехали, мы находимся на стволе, будем уже досматривать экспорт дома из автобуса. Потому мы подъезжаем к нашей станции и готовимся к выходу. ఫ్రెండ్స్ మెట్రోలో అయితే ఎక్కేసిన, పామ్ జుమర్ అయితే అయిపోయింది. చూద్దామంటే అక్కడికి వెళ్ళాలంటే చాలా రిస్క్, కానీ నేను పోయినా చూసిన చాలా బాగుంది. మెట్రోలో నేను ఆల్రెడీ రిటర్న్ కూడా అవుతున్నా.
చూడాలి. ఇంకా బ్యాక్ సైడ్ అయితే మొత్తం గ్రీనరీ అయితే మస్తున్నది. నిజంగా చూడాలి, దుబాయ్ వచ్చినందుకు చాలా బాగుంటుంది. చూస్తే ఓకేనా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మన పబ్లిక్ బీచ్ చూపిస్తాం, దీంట్లో నచ్చేస్తుంది ఓకేనా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి మర్చిపోకుంది. చాలా రోజుల తర్వాత వీడియో వేస్తున్నా, కనీసం 1 year అవుతుంది. విషయంలో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ బీచ్, వాటర్ బీచ్. సిటీ లోపల తిరుగుతుంది అది. గోలెక్క అనిపిస్తుంది చూడు. అక్కడికి వెళ్ళి మెట్రో దిగంగానే ఇటు ఈ మెట్లు ఎక్కాల, మెట్లు ఎక్కి ముంగడుకోవాలి. ముంగడుకోతే పబ్లిక్ బీచ్ అనిపిస్తుంది. అర్థమైంది. బ్రిడ్జ్ కిందికి వెళ్ళి రావాలి లోపల. ఫ్రెండ్స్ బీచ్ దగ్గర అయితే హోటల్ అయితే చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా, ఒక్కొక్కటి మస్తుంది. లొకేషన్ కూడా మస్తున్నాయి మాకు. ఇటు కూడా మస్తు లొకేషన్, గ్రీనరీ, ఆ బిల్డింగ్ చాలా బాగుంది. బిల్డింగ్ కూడా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బీచ్లోకి అయితే అడుగు పెట్టిన. చూడు ఎంత మస్తు ఉంది బీచ్ అయితే. చాలా బాగుంది బీచ్. బ్రిడ్జ్, వాటర్ చాలా అంటే చాలా బాగున్నాయి, కూల్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసి అయితే చాలా బాగుంది. బిల్డింగ్ అయితే మీరు చూసి ఉంటారు, మన సినిమా షూటింగ్లలో చాలా చూసి ఉంటారు బిల్డింగ్ అయితే. ఫ్రెండ్స్ మొత్తం అయితే ఒక్కొక్కరు అయితే లేడీస్, ఇంగ్లీష్ వాళ్ళు అయితే కూల్ అంటే కూల్ ఉన్నది. బీచ్ అయితే చాలా బాగున్నది. ఇది వచ్చేసి పబ్లిక్ బీచ్ అన్నట్టు. చిన్నపిల్లాడు మొత్తం లడ్డుకి లడ్డు ఉన్నాడు. ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు అయితే బీచ్కి అయితే వచ్చినాం. చాలా రోజుల తర్వాత వచ్చిన, నాకైతే సంతోషం ఉంది. ఫస్ట్ టైం బీచ్ చూడడం. ఈ బిల్డింగ్ ఇవన్నీ సినిమాలలో ఇస్తుండే మన షూటింగ్లలో. ఇప్పుడు చాలా మంచిగా ఉంది, హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే చూసినందుకు, బీచ్కి అయితే వచ్చినందుకు చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా రానోళ్ళు ఉంటే మన యూట్యూబ్ చూడాలి. నేను ఎట్లా వచ్చినా ఏం కదా అవన్నీ నేను చెప్తున్నా ఆల్రెడీ ఓకేనా. యూట్యూబ్ని అయితే ఫాలో అవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ ముఖ్యం మాకు, అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటా. మరి మళ్ళా తీస్తా దానం చేసిన తర్వాత. ఫ్రెండ్స్ దాంట్లో ఓనింగ్ అయితే ఎంతనంటే మినిమము 215 అడుగుతుండు పోదాం అనుకుంటే. మనీ అయితే 215 అడుగుతుండు. మనమైతే పోవాలనుకుంటే 215 అయితే పే చేయాలా. పే చేస్తే వస్తుంది, లేకుంటే లేదు. ఎంజాయ్ చేయాలంటే పే చేసి ఎంజాయ్ చేయాలి. చాలా బాగుంది అదే అయితే. ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది, ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మన చిన్నపిల్లలు ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలను తోలుకొని వచ్చే వాళ్ళకు చిన్నపిల్లలని ఆడిపించుకోనికి చాలా బాగున్నాయి ఇక్కడ. చూడండి ఎన్ని ఉన్నాయి చిన్నపిల్లలే, చాలా ఉన్నాయి. ఆడిపించుకునేది అందుకు చేయడానికి మస్తు ఉన్నాయి, వెరైటీ. మొత్తం ఇవన్నీ అవి టెడ్డీ బియర్స్, ఇంకా చిన్నవి చాలా ఉన్నాయి. దుబాయ్ రావాలన్నాయి ఉన్నవాళ్ళు రండి, ఎంజాయ్ చేయడానికి చాలానే ఉంటాయి. కానీ డబ్బులు కూడా చాలానే ఖర్చు అవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా. చూడు ఎంత లొకేషను, ఎంత మంచి ఉంది ఇక్కడ బీచ్ దగ్గర కూడా. వెరైటీ లొకేషన్స్, మొత్తం గ్రీన్ చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈవినింగ్ అయితే చల్లగా ఉన్నాయి కొద్దిగా, కానీ వాటర్ అయితే ఫుల్ గరం ఉన్నాయి. ఎండాకాలం కాబట్టి గరం కావచ్చు.
అటు సైడు సూర్యుడు కిందకి పోయినాగా బ్లాక్ వస్తుంది, ఇటు సైడ్ ఏమో మంచిగా వస్తుంది.